మనం చూసిన యాడ్స్ అనేవి అవేర్‌నెస్, ట్రాఫిక్ చూసాము. అంతేనా? ఒక్కసారి ట్రాఫిక్ క్యాంపెయిన్ ఒకసారి ఇన్ డీటెయిల్‌గా చూడండి. ఇక్కడ ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ ఎప్పుడు తీసుకుంటామంటే బేసికల్లీ మనం జనాన్ని మన వెబ్‌సైట్‌లోకి తీసుకొని రావాలి. లేదు అంటే నేను ఒక పేజ్ క్రియేట్ చేసేసి జనాలు ఎవరన్నా ఉంటే ఈ పర్టిక్యులర్ పేజ్ అనేది నా గురించి మొత్తం తెలుసుకోవడానికి ఈ పేజ్‌లోకి రావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసామో మన ప్రొఫైల్ జనాలు ఎక్కువ మంది చూడాలి అనుకున్నప్పుడు రిమైనింగ్ ఈ ఆప్షన్స్ కోసము ఆల్మోస్ట్ ట్రాఫిక్ యూజ్ చేస్తాము. ఓకే. రైట్. సో ఇక్కడ చూడండి ట్రాఫిక్, లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ వ్యూస్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కాల్స్. నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ పైన క్లిక్ చేశాను. అగైన్ ఇక్కడ మెసెంజర్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఉంది. ఈవెన్ కాల్స్ కూడా ఉంది. ట్రాఫిక్‌లో కూడా సేమ్ మెసెంజర్, ఇన్‌స్టా, వాట్సాప్, కాల్స్. ఈ రెండిట్లో సిమిలర్ ఉంది ఆల్మోస్ట్. ఈవెన్ లీడ్స్‌లో కూడా కాల్స్ ఉంది, సేమ్ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ట్రాఫిక్ పైన క్లిక్ చేశాను. ట్రాఫిక్ అనే యాడ్ ఆబ్జెక్టివ్ చెప్తుంది దిస్ ఈస్ గుడ్ ఫర్ లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజెస్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ అండ్ ఈ మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కాల్స్‌కి బెస్ట్ సూటబుల్ అనేసి చెప్తుంది. నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మెసెంజర్, వాట్సాప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ కాల్స్ ఇది మళ్ళీ సేమ్ ఉంది. ట్రాఫిక్‌లో ఉంది, ఎంగేజ్‌మెంట్‌లో ఉంది. నెక్స్ట్ లీడ్స్ పైన క్లిక్ చేశాను అగైన్. లీడ్స్ పైన క్లిక్ చేస్తే నాకు ఆల్మోస్ట్ మళ్ళీ ఈ ఆప్షన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. రైట్. ఈ ఆప్షన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు 3 క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే మూడిట్లో కూడా నాకు డెస్టినేషన్ గుడ్ ఫర్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి ప్రతి క్యాంపెయిన్‌లో రిపీట్ అవుతుంది. ఓకే. సో ఆ పాయింట్‌లో ట్రాఫిక్‌కి, ఎంగేజ్‌మెంట్‌కి, లీడ్స్‌కి డిఫరెన్స్ ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి మళ్ళీ. లాస్ట్ టైమ్ నేను చెప్పినట్లు ఎవ్రీ టైమ్ మనం ఒక యాడ్ పెట్టే ముందు యాడ్ ఎందుకు పెడుతున్నాము ఏంటి అనేది మనం డిసైడ్ అవుతామని చెప్పాను. రైట్. సో ఎందుకు పెడుతున్నామో డిసైడ్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ యాడ్ క్యాంపైన్ ఆబ్జెక్టివ్ అనేది తీసుకోవాలి. నేను యాడ్ ఒక పర్పస్ మీద పెడతాను అనుకొని ఆబ్జెక్టివ్ మాత్రం వేరే పర్పస్ పైన తీసుకుంటే యాడ్ అనేది వర్కౌట్ అవ్వదు, మనకి డబ్బులు వేస్ట్ అయిపోతాయి అగైన్. రైట్. సో ఇక్కడ ట్రాఫిక్ చూడండి. ట్రాఫిక్ మెయిన్ ఎజెండా ఏంటంటే send people to a destination such as your website, app, Instagram profile or Facebook event. ఇక్కడ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సెండ్ పీపుల్ టు డెస్టినేషన్. ఓకే. ట్రాఫిక్ అనుకోండి. ఎంగేజ్మెంట్, గెట్ మోర్ మెసేజెస్, పర్చేసెస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్ ఆర్ ఈవెంట్ రెస్పాన్సెస్. ఓకే. నెక్స్ట్ లీడ్స్కి వెళ్ళండి. కలెక్ట్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్ ఆర్ బ్రాండ్. అర్థమవుతుందా? ఇక్కడ ట్రాఫిక్ చూసుకుంటే ఈ ఆప్షన్స్ మనకి ఉన్నాయి. మెసెంజర్, ఇన్స్టా ఉంది, కాల్స్ ఉంది. ఎంగేజ్మెంట్ తీసుకుంటే సేమ్ అగైన్ ఈ ఆప్షన్ ఉంది పైన, ఈ కాల్స్ కూడా ఉంది. లీడ్స్కి వెళ్ళాక కూడా కాల్స్ ఉంది, ఈ మెసెంజర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రైట్. ఇవి ఉన్నాయి ఈ 3 క్యాంపెయిన్స్ లో. ఫస్ట్ ట్రాఫిక్ ఏంటంటే బేసికల్లీ జనాన్ని పుష్ చేసిద్ది ఆ ల్యాండింగ్ పేజెస్ కి, లేదంటే వాట్సాప్ కి మల్టిపుల్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో మనం ఆబ్జెక్టివ్ కింద తీసుకుంటామో ఆ పర్టికులర్ దానిపైన ల్యాండ్ అవుతాడు.
సి ట్రాఫిక్‌లో ఏంటంటే జనాల్ని పుష్ చేస్తారు మన వెబ్‌సైట్‌కి గానీ, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆర్ ఎనీథింగ్. మనం ఏదైతే ఆబ్జెక్టివ్ తీసుకుంటున్నామో దానికి పుష్ చేసిద్ది ఫేస్‌బుక్. ఓకే. రీచ్ ఎక్కువొస్తుంది ట్రాఫిక్‌లో. బట్ ఎంగేజ్‌మెంట్‌లో చూడండి. గెట్ మోర్ మెసేజెస్, పర్చేజెస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్‌మెంట్. సో ఇదేంటంటే కలెక్టింగ్ లీడ్స్ అన్నమాట. లీడ్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు మనం ఈ ఆప్షన్ చూసుకోవాలి. ఈ 2 కూడా. ఒక్క సెకండ్. సో ఎంగేజ్‌మెంట్‌కి, లీడ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనం లాస్ట్ టైమ్ యాడ్ లైబ్రరీ చూసాం గదా! సీ యాడ్స్. సీ ఇది ఒక యాడ్. నేను దీని పైన క్లిక్ చేస్తున్నా. ఓకే. క్లిక్ చేస్తే వెబ్‌సైట్ ఓపెన్ అయిపోయింది. అన్‌లాక్ యువర్ బిజినెస్ పొటెన్షియల్ విత్ ఎ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టేషన్. ఇదొక వెబ్‌సైట్ ఓపెన్ అయింది. ఓకే. నెక్స్ట్. ఇది ఇంకొక యాడ్. నేను ఈ యాడ్ పైన క్లిక్ చేస్తే ఇది రెస్ట్రిక్షన్‌లో ఉంది. ఓపెన్ అవ్వట్లేదు. సరే. విజయ్.
సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. Yeah, sorry. సో అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్. అవేర్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడలో ఒక 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి కూడా నా యాడ్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి అంటే నేను అవేర్నెస్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాను. ట్రాఫిక్ అనేది ఏంటంటే ఈ 1,00,000 మందికి నా యాడ్ కనిపించడం ద్వారా ఒక 10,000 మంది నా వెబ్సైట్లోకి రావాలి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి రావాలి. అప్పుడు నేను ఈ ట్రాఫిక్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఈరోజు అవేర్నెస్ అయిపోయింది. ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, ఈ 3 క్యాంపెయిన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ సాటర్డే కాబట్టి వర్కౌట్ చేయండి. ఎలాగో హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 3 కంప్లీట్ చేసేస్తున్నాను. మీరు కూడా యాడ్స్ మేనేజర్ అవి వర్కౌట్ చేసి యాడ్స్ రన్ చేయండి మినిమల్ బడ్జెట్తో. నేను ట్రాఫిక్ పైన క్లిక్ చేశాను. కొంచెం క్లాస్ కూడా స్పీడ్గా ఉంటుంది, ఎవరికన్నా డౌట్ వస్తే మళ్ళీ అడగండి. ఇవన్నీ ఆల్మోస్ట్ మీరు విన్నవే కాబట్టి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద క్యాంపైన్లో నేమ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ కేటగిరీస్ ఉంది. నా యాడ్ అనేది హోమ్ కి, ఫినాన్షియల్, ఇట్లాంటి లాస్ట్ టైం మనం మాట్లాడుకునే కేటగిరీస్ లోకి వచ్చింది అంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నో మీరు అంత వర్కౌట్ చేయొద్దు. నేను ఆ 2 ఆప్షన్స్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ఉంది, నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. యాడ్ సెట్ నేమ్ ఒకటి ఇచ్చేసుకోండి. ఇక్కడ చూడండి, కన్వర్షన్ లొకేషన్. ఇప్పుడు నేను ట్రాఫిక్ యాడ్ పెడుతున్నాను. చూస్ వేర్ యూ వాంట్ టు డ్రైవ్ ట్రాఫిక్. You will enter more details about the destination later. ఈ ట్రాఫిక్ క్యాంపైన్ లో జనాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? వెబ్సైట్ కా, యాప్ కా, మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆర్ కాల్స్? ఈ ఆప్షన్స్ అన్నిట్లో మనకి కావాల్సిన ఆప్షన్ అనేది మనం ఒకటి చూస్ చేసుకుంటాం. నేను ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లేదంటే వెబ్సైట్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ నాకు గూగుల్ ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. బడ్జెట్ 800 పెట్టాను. 800 రూపీస్కి నాకు ఆల్మోస్ట్ 13,000 నుంచి 37,000 దాకా కనిపిస్తుంది. వీటిల్లో నాకు ఇంతమంది క్లిక్ చేసి నా వెబ్సైట్కి వస్తారు అని జస్ట్ ఒక ప్రెడిక్షన్ మాత్రమే, ఇది కన్ఫర్మేషన్ కాదు, ఓన్లీ ఎస్టిమేటెడ్ డైలీ రిజల్ట్స్. ఇది ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు, రైట్? డైలీ బడ్జెట్ పెట్టేశాను. స్టార్ట్ డేట్ ఇప్పుడే, ఎండ్ డేట్ ఇవ్వట్లేదు. మనకు కావాలి అనుకుంటే ఎండ్ డేట్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్స్. మనం లాస్ట్ టైం చెప్పినట్లు ఎయిదర్ ఇట్ ఈస్ పిన్ కోడ్, సిటీ ఆర్ స్టేట్, మీకు ఎలా కావాలంటే అలా.
యా సారీ, కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. యా ఇక్కడ లొకేషన్ చూస్ చేసుకుంటాము, మనకి కావాల్సిన ఈదర్ పిన్ కోడ్, సిటీ ఆర్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ ఆల్మోస్ట్ మనం చూసాము, కానీ అంటిల్ అన్లెస్ మనం కొన్ని యాడ్స్ రన్ చేసి కొన్ని ఎర్రర్స్ వచ్చేంత వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ పేజెస్ సెలెక్ట్ చేసాము లాస్ట్ క్లాస్ లో. ఈవెన్ కరోజల్ అంటే మీకు తెలుసు, సింగిల్ వీడియో ఆర్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అంటే తెలుసు. ఇక్కడ చూడండి, ఇది మీరు చూడాల్సిన మేజర్ థింగ్ అన్నమాట. డెస్టినేషన్ అగైన్, డెస్టినేషన్ లో ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ లింక్ ఏం కావాలి. ఓకే, నేను ఒక డమ్మీ ఇమేజ్ చేస్తున్నాను చూడండి. ఏదైనా డౌట్స్ వస్తే అప్పుడే అడగండి. సో ఇమేజెస్ అప్లోడ్ చేసేటప్పుడు అగైన్ లాస్ట్ టైం చెప్పా కదా, ఎవ్రీ టైం వన్ షుడ్ యూస్ ఒరిజినల్. ప్రతి ఒక్కరు ఒరిజినలే వాడాలి. అంటిల్ అన్లెస్ ప్రతి ప్లేస్మెంట్ కి మీరు సపరేట్ గా వీడియోలు లేదంటే ఇమేజెస్ రెడీ చేసుకునేంత వరకు. నెక్స్ట్ నేను ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసేసాను. ఓకే, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా అందరికి. ఒక ఇమేజ్ పెట్టాను, ఈ ఇమేజ్ లో కింద నాకు లెర్న్ మోర్ వచ్చింది. ఈ లెర్న్ మోర్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నాకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా యాడ్ లైవ్ చేయలేదు కాబట్టి మీకు అలా కనిపించదు. ఓకే, ఇది మనం ఒక పర్సన్ ని డైరెక్ట్ వెబ్సైట్ కో లింక్ కో తీసుకెళ్ళడం. అదే నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి వెళ్ళాలనుకోండి, పైన ఆప్షన్ ఉంటుంది. అగైన్ బ్యాక్ టు ట్రాఫిక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్షన్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్షన్ చూసుకున్నాను. నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్కి వచ్చేసి ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పటికి. సో ట్రాఫిక్ క్యాంపెయిన్ లో నేను మీకు చూపించింది ఏంటంటే మేజర్ గా కన్వర్షన్, లొకేషన్. ఈ వెబ్సైట్స్ తీసుకుంటే నేను వెబ్సైట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇక్కడ నేను వెబ్సైట్ లింక్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. కిరణ్ వస్తాను చూడండి, కిందకి వచ్చి కాల్ చేస్తారు పైకి. 9886 స్టార్ట్ అవుతుంది. సి రైట్, ఇక్కడ వెబ్సైట్ యూస్ చేసుకుంటే అక్కడ లింక్ ఇవ్వాలి. మెసేజింగ్ యాప్స్ తీసుకుంటే అక్కడ యాప్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తీసుకుంటే ప్రొఫైల్ ఇవ్వాలి. కాల్స్ తీసుకుంటే కాల్స్ ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, ఇలా చేసుకొని క్యాంపెయిన్ రన్ చేసేస్తే ఆ క్యాంపెయిన్ బేసికల్లీ ఏమవుతుందంటే ట్రాఫిక్ క్యాంపెయిన్ మేజర్ గా జనాల్ని మన వెబ్సైట్ కి పుష్ చేసింది. ట్రాఫిక్ క్యాంపెయిన్ లో ఎవరికన్నా డౌట్ ఉందా? ఇంకా ఇక్కడ డేట్ చూడండి ఒకసారి, 9th January టు 10th January.
SOIC Global. ఈ పర్టికులర్ బిజినెస్ ఏంటంటే స్టడీ అబ్రాడ్. ఎవరైతే యుఎస్ యూకేకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఒక యాడ్ అనేది డిజైన్ చేసాము. యాడ్ రన్ అవుతుంది. 6వ తారీఖు నుంచి రన్ అవుతుంది. బట్ 9th to 10th స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాను. 3,480 పీపుల్కి యాడ్ కనిపించింది. దాంట్లో నుంచి 3,480 మందికి కనిపించింది. కొంతమందికి ఒకటే యాడ్ 2 times 3 times కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఆల్మోస్ట్ ఇది కొంచెం తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంతమంది చూసిన తర్వాత 3,480 మంది చూసిన తర్వాత 15 మంది మాత్రం నాకు ఈ సర్వీస్ కావాలి, నేను అబ్రాడ్ వెళ్తాను అని అడుగుతున్నారు. వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతున్నారు. ఈ 15 మందికి గాను 57 రూపీస్ ఒక్కొక్కరికి కట్ చేశాడు ఫేస్బుక్ వాడు. మనకి స్పెండ్ అయిన అమౌంట్ 866 రూపాయలు, 67 రూపాయలు అనుకుంటా. ఈ 15లో వాళ్ళు మ్యాండేటరీగా అట్లీస్ట్ ఒక కన్వర్షన్, ఒక సేల్ అనేది చేస్తే బిజినెస్ అనేది సెట్ అయిపోతుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు నేను చూపించింది ట్రాఫిక్, రైట్? ట్రాఫిక్ చూపించాను. ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్ చూడండి, దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంది? లీడ్స్ క్యాంపెయిన్ ఉంది, లీడ్స్ ఆబ్జెక్టివ్. ఓకే, ఓకే, ఇది క్యాంపెయిన్ ఎడిట్ చేసింది అనుకుంటా. లాస్ట్ టైం సైన్ అప్ బటన్స్ చూసారు కదా. ఈ క్యాంపెయిన్ లో మీరు మేజర్ గా చూడాల్సింది ఏంటంటే లీడ్ క్యాంపెయిన్, లీడ్ ఎలా కలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి సబ్మిట్ కొడితే లీడ్ అనేది వస్తుంది. మేజర్ గా మీరు చూడాల్సిన థింగ్స్ వచ్చేసి కన్వర్షన్ లొకేషన్, ఎక్కడికి పంపించాలి, వెబ్సైట్ అండ్ కాల్స్, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టెంట్ ఫార్మ్స్, మెసెంజర్, వాట్సాప్, కాల్స్, యాప్. ఇన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇన్ని డెస్టినేషన్స్ లో నాకు సూటబుల్ ఆప్షన్ ఏంటి? నాకేం కావాలి? నాకు డేటా కావాలి, ఎవ్రీథింగ్, లైక్ లొకేషన్ కావాలి, బిజినెస్ నేమ్ కావాలి. నాకు 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కస్టమర్ నాకు చెప్పాలి. ఆ టైంలో నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్ అనేది యూస్ చేశాను. ఓకే, ఇన్స్టెంట్ ఫామ్ యూస్ చేశాను. లీడ్ అనేది పుల్ అవుట్ చేసి యూజింగ్ దిస్ ఫామ్, ఇది లీడ్స్ కేటగిరీ. అదే విధానంలో ఎంగేజ్మెంట్ కేటగిరీ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, శివజ్యోతి 5/1/2025. ఈ క్యాంపెయిన్ ఎడిట్ చేస్తున్నాను మళ్ళీ. శివజ్యోతి క్యాంపెయిన్ ఎడిట్ చేస్తున్నాను. దీంట్లో నేను డైరెక్ట్ స్టెప్స్ కి వెళ్ళిపోతున్నాను. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ లో కన్వర్షన్ లొకేషన్ నేనేం చూస్ చేశా, ఇక్కడ వాట్సాప్ యూస్ చేశా. ఓకే,
ఈ వాట్సాప్ యూస్ చేస్తే నాకు క్రియేటివ్ ఎట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాట్ విత్ అస్ వాట్సాప్. వాట్సాప్ బటన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు కస్టమర్స్. కాల్ టు యాక్షన్ బటన్ వాట్సాప్ ఉంది. ఓకే, సో మేజర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్, యాడ్ ఆబ్జెక్టివ్ ఏంటి. నేను లాస్ట్ టైం డీటెయిల్ టార్గెటింగ్ గుర్తుంది కదా. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కూడా యాడ్ చేయడానికి దానికి రిలేటెడ్ డీటెయిల్డ్ టార్గెటింగ్ లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా చూపించాను నేను. అగైన్ మనకి అంతగా ఐడియా లేకపోతే చాట్ జీపీటీ యూస్ చేసుకోండి, కమాండ్ జాగ్రత్తగా ఇవ్వండి. చూడండి కమాండ్. సాయి, కమింగ్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి శాంపుల్ క్యాంపెయిన్స్ రెడీ చేయండి. ఈ 4 ఆప్షన్స్ పైన చేయండి. అవేర్నెస్ టు లీడ్ 4 ఆప్షన్స్ పైన చేయండి. డీటెయిల్డ్ టార్గెటింగ్ చేసేటప్పుడు మాత్రం చాట్ జీపీటీ యూస్ చేసుకోండి. ఇది బేసిక్ ఇదన్నమాట. గివ్ మీ డీటెయిల్డ్ టార్గెటింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. చెయ్యాలి అంటే మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి దాంట్లో చూడండి. ఏజ్ అనేది పెట్టమంటున్నాడు, ఈ ఏజ్ గ్రూప్స్ కి. ఇన్కమ్ లెవెల్ ఇది వర్కౌట్ చేయాలి. ఎడ్యుకేషన్, జియోగ్రఫిక్ టార్గెటింగ్ ఏ ఏ లొకేషన్స్ లో పెట్టాలి. డిజిటల్ మార్కెటింగ్ తీసుకోవడానికి లేకపోతే ఇంట్రెస్ట్ చూపించే కేటగిరీ పీపుల్ ఎట్లా ఉంటారు, ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కమాండ్స్ అన్ని వాడడం స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ 3 ఆప్షన్స్ అర్థమైనాయా? అవేర్నెస్, ఎంగేజ్మెంట్, లీడ్స్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మేము ఒక ఏజెన్సీ అన్నమాట. మేము ఒక ఏజెన్సీ అంటే మల్టిపుల్ బిజినెసెస్ కి సర్వీస్ చేస్తాము. మేము యాజ్ ఏ సింగిల్ ఏజెన్సీ ఇన్ విజయవాడ ఆల్మోస్ట్ ఒక 40 to 50,000 ఎవ్రీ వీక్ ఫేస్బుక్ యాడ్స్ లో వేస్తాము. ఓకే, ఫేస్బుక్ యాడ్స్ లో 40 to 50,000 స్పెండ్ చేస్తాము. సో ఇది కనుక కరెక్ట్ గా నేర్చుకుంటే ఓన్లీ యాడ్స్ పైన మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. రైట్. సో సాటర్డే ఏం చేస్తారంటే అందరూ మ్యాండేటరీగా తీసుకుంటే వన్స్ మీ డిగ్రీ అయిపోతే ఈజీగా జాబ్స్ వస్తాయి, వన్స్ ఒక ప్రాక్టికల్ కొంచెం చేసేసుకుంటే. ఓకే, రైట్. రేపటికి అసైన్మెంట్ వచ్చేసి 3 కేటగిరీస్ లో వర్కౌట్ చేయండి యాడ్స్ అన్ని కూడా.
లాస్ట్ టైం ఎవరో చేశారనుకుంటాను. స్క్రీన్ షేర్ చేశారు లైక్ సమ్‌వన్. సో, ఈ 3 కేటగరీస్ పైన చేసిస్తే మనం నెక్స్ట్ క్లాస్‌లో వన్ బై వన్ మీరు చేసిన యాడ్స్ అన్నిటికి కూడా ఎడిటింగ్ ఇన్ ద సెన్స్ మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలనేది నేను చూపిస్తానిక్కడ. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉంటే అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి రిగార్డింగ్ మెటా యాడ్స్. నందిని చెప్పమ్మా. చాట్ జీపీటీ యాప్ చెప్తా అన్నాక సార్. చాట్ జీపీటీ యాప్ డౌన్‌లోడ్ చేసావమ్మా? లేదు సార్. అదే యాప్ పేరు చెప్తా అన్నారుగా ఏ యాప్ అని. అదే చాట్ జీపీటీ యాప్ నేమ్. చూడండి ఒకసారి. ఆహా! అదే చేపిస్తా అన్నాక సార్ అందుకని. యాప్ కనిపిస్తుందా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. క్లియర్? ఎవరికైనా డౌట్ ఉంటే ఉండండి. లేదంటే రిమైనింగ్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్లాస్‌లో అందరూ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయండి. అవేర్‌నెస్ టు లీడ్. సేల్స్ అనేది టోటల్‌గా 1, 2 క్లాసెస్ పడుతుంది ఈజీగా. సో, నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను అదంతా. సార్ నాకు కనపడలేదు సార్. ఒకసారి చూపించండి. సార్